జై బడేటి, జై బడేటి, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. జై బడేటి, జై బడేటి. లాలి కూటమి ఐక్యత, లాలి కూటమి ఐక్యత, లాలి నారా చంద్రబాబు నాయకత్వం, లాలి నారా చంద్రబాబు నాయకత్వం, లాలి నారా చంద్రబాబు నాయకత్వం, లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం. నాయకత్వం, చంటి గారి నాయకత్వం. జై బడేటి, జై బడేటి. సడన్ గా తిరుగుతారండి. బాగుందా కూటమి పరిపాలన? మళ్ళీ కూటమి అభ్యర్థిని గెలిపించాలి మీరు అందరూ కూడా. మేము 2 ఏళ్ళు పరిపాలన సందర్భంగా మీ అందరి దగ్గరికి వచ్చాం. మీ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా మాకు తెలుస్తున్నాయి. ఒక్కోటి అన్నీ కాకపోయినా అందరికీ కూడా ప్రజలకు అన్ని ఉపయోగపడే సమస్యలు అనేది కూటమి వచ్చిన తర్వాత జరుగుతుందా లేదని మీరు కూడా ఆలోచించాలి. ఆలోచించుకునే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీకు కూడా వివరించడానికి ఇదివరకు కూడా ఆలోచించి ఓటేశారు కాబట్టి నాకు కూడా అంత మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మీరు అందరూ కూడా ఈ ప్రశాంతతని అలాగే ఉండాలని 3 సంవత్సరాల్లో కూడా మీకు అదే విధమైన పనులు. ఏమ్మా ఏంటి టిఫిన్ వస్తుందా నీకు? టిఫిన్ అదే ఇది వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఇల్లు ఉందా నీకు? పెట్టావా? రాలేదా? శాంక్షన్ అవ్వలేదా? మళ్ళీ కనుక్కున్నావు అసలు ఏమైందో? కనుక్కుంటే వస్తుంది అంటారు. ఇల్లు ఇవ్వలేదు, ఇంటికి పెట్టిందంట కదా, ఏమైంది? ఎప్పుడో పెడితే ఎందుకు రాకుండా ఎందుకు ఉంటుంది? బుజ్జి గారు ఉన్నప్పుడే పెట్టా, వచ్చినప్పుడల్లా చెప్పా. ఆధార్ కార్డు ఇల్లు లేని పెద్ద ఎక్కువ ఉండవు. పుచ్చుకో. ఇల్లు ఎప్పుడో బుజ్జి గారు ఉన్నప్పుడే కట్టానండి. డబ్బులు వస్తుంది అన్నారు. ఇంత ఎన్నోసార్లు తిట్టుకోదు కదా మామూలు. ఏమో తెలియదు. వ్యాపారం బాగుంటుందా? నా వ్యాపారం ఎక్కువ వేయలేదు, కొద్దిగా నీకు సరిపడా వేసుకుంటున్నావు. అదే తర్వాత మీరు ఇచ్చిన పింఛన్ అది పెద్దబాబు గారికి రెండమ్మ ఇక్కడే ఉంటే పర్లే, ఇంటి దగ్గరే ఉంది. ఇక్కడే వ్యాపారం దగ్గరే మాట్లాడతా. ఏంటి మీకు ఏమొస్తున్నాయి? తల్లికి వందనం పడిందా? పెన్షన్ ఉందా ఇంట్లో ఎవరికైనా? మీరు ఇంత ముందు 35,000 కడితే వచ్చేసినాయా? ఆగలేదులే, వస్తాయి. అవునా? మీకు ఇల్లు ఏమన్నా ఇస్తారు, లేకపోతే ఇల్లు ఇచ్చినా డబ్బులు వస్తాయి. 35,000 మీకు ఇస్తారు. 400 మందికి ఆగినాయి, అందులో ఉంటుంటది. ఇబ్బంది ఏం లేదు, దానికి ఇదేం లేదు. టిడ్కో ఇల్లు లేదా? డబ్బులు డీడీ వచ్చిందా? ఇంకా ఎక్కడ ఉందా పెండింగ్? మరి అడగాలి. పెట్టామా? 2,000 మందికి పడినాయి కదా. ఇంకా మిగతా దాంట్లో నెక్స్ట్ ట్రిప్ లో ఉంటుంది. ఈ వారంలో పడతాయి. ఫస్ట్ టైం గవర్నమెంట్ తిరిగి డబ్బులు మీకు ఇవ్వటం అనేది ఎప్పుడు లేదు, తెలిసిందా?
మీ 35,000 వస్తే మీ 50,000 అన్ని వస్తాయి. మీకు పెన్షన్ ఉందా ఇంట్లో ఎవరికైనా? మావయ్య గారి కరెంట్ బిల్లు అని ఆగిపోతుంది సార్. ఆయనకి అసలు రావట్లేదు పెన్షన్, చాలా సార్లు పెట్టారు కానీ. అవును, కరెంట్ బిల్లు అన్ని మీరు ఒకరి పేరు మీద పెట్టుకుంటే ఎలాగా? మీ బంధువుల పేరు మీద మార్పించుకోండి. మీరు ఎలిజిబిలిటీలోకి తెచ్చుకుంటే వస్తుంది. మరి చెప్పండి. పెన్షన్ ఇల్లు కండి మరి డబ్బులు ఇచ్చేస్తామంటున్నారు. మరి ఇల్లు ఇస్తారు, ఇల్లు కట్టించి ఇస్తారు. స్థలంలో ఇల్లు కట్టించి అప్పు చెప్తారు. మీకు దానికి దీనికి సంబంధం లేదు. డబ్బులే, ఇల్లే, దానికి దీనికి సంబంధం. కూటమి వచ్చిన తర్వాత అంత సంతోషంగా ఉన్నారా? డ్రెస్ బాగుంది, మధ్యాహ్నం భోజనం బాగా పెడుతున్నారు పిల్లలకి. అన్ని కూడా మీరు ఇంటికంటే అక్కడే బాగుంటుంది అనుకుని అక్కడే తింటున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కూటమికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల్లో అందరం ప్రశాంతంగా ఉన్నాం. ఉన్నారా? మీరు చెప్పాలి. అలాగా అంటే కాదు, ఉన్నారా లేదా? ఏమేమి ఇస్తున్నారు అనేది, ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడేది. అంటే మీ ఇంటి దగ్గర రోడ్డు పడలేదో లేకపోతే మీ ఇంటి దగ్గర డ్రైన్ అవ్వలేదు కాదు, చేసిన ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగపడిందా లేదా అనేది చూడాలి మీరు. ఓకేనమ్మా? అంతేనమ్మా, శాంక్షన్ అయితే అవుతుంది. లేదు, ఈ 2-3 నెలలు కాలువ కడతారు, ఇది పెడతారు. ఈ 2-3 నెలల్లో మీకు డ్రైన్ అవుతుంది. డ్రైన్ కాలువ పెట్టానమ్మా, 100% పెట్టాను. మీది నేను ఎలక్షన్ ముందు కూడా చూసి మొన్న మీరు 49 అన్ని పెట్టాక ఇది మిగిలిపోయిందంటే ఇది కూడా పెట్టా. ఇప్పుడు ఈ రోడ్ హైట్ పెట్టాను, ఇది పెట్టాను. ఏ కాలువ తీయట్లేదండి? ఇది స్తంభం మారుతాను చెప్తాను చేస్తాను. ఓకే, ఇబ్బంది. నా ఎలక్షన్ కాదమ్మా, మీరు గెలిపించే ఎలక్షన్ ఇది. మీ అందరూ మీ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పుడు మీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. మీరు మీ అభ్యర్థిని గెలిపించుకుంటే రోజు మీ ఇంటి దగ్గర తిరిగి మీ సమస్యలు ఏంటనేది. చాలా ప్రాబ్లం ఉందండి, అది వచ్చి చేసి పెట్టండి మీకు ఎలాగ. అలాగే ఫుల్ జనం మీద వేసేయమ్మా. నా మీద కంటే జనం పైకేసి అందరి మీద పడతాయి. నా గురించి చెప్పారు కదా అనిపించి ఇస్తా. కొత్త పెన్షన్ వచ్చినప్పుడు చేసి పెడతాను. ఒంటరి మహిళ ఏమైనా ఉంటే చేసి పెట్టండి. మరి పంచదార నోట్లో వేసుకో. మజ్జిగ చొక్కేనా? అందుకే షుగర్ డౌన్ అయిపోయి ఉంటది. మధ్య పంచదార వేసుకో. ఎంత వయసు? వయసే తెలీదా నీకు? ఎవరు చూస్తారు నిన్ను? మనవడు ఉన్నాడా? పెన్షన్ వస్తుందా? ఓకే. మళ్ళీ మేము వస్తేనే నీకు సుఖంగా ఉంటది, పలకరింపులు ఉంటాయి. లేకపోతే ఏముండవు. అమ్మా ఏంటి పెట్టుకోవాలి సార్? పేరుకి మీరు ఓకే, చాలా థ్యాంక్స్ అమ్మా. అసలు ప్రాబ్లం లేదని చెప్పావు, చాలా చేశారు సార్. ఓకే, అందరూ ఓకే, అందరూ బాగుండాలని కూటమి ఏదైతే ఉందో శుభ్రంగా, అంటే కోరికలు ఉన్నా కూడా మాకు ఇబ్బందులు లేవని చెప్పారు. ఓకే, థ్యాంక్ సంతోషంగా ఉన్నారా?
అన్ని ఇబ్బంది లేకుండా నాయుడు గారు ఉన్నారు. ఓకే, నాయుడు గారిని దత్తత తీసుకుంటే చాలు. ఓకే పైకి అది అందరి మీద పడితే ఆనందంగా ఉంటున్నారు. కొట్టేస్తున్నారు కొబ్బరికాయలు, శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ మీరందరూ మా ఎమ్మెల్యే అంటారు, తిరగలేక చచ్చిపోతారు. ఓకే ఓకే సంతోషమేనా? ఏమైంది? పెన్షన్ ఉందా? తీర్చి ఇటువంటి రాయించండి. నెంబర్ ఏం లేదు, నెంబర్ లేదు. సమస్య రాసుకో, ఫోన్ రాసుకో, హాస్పిటల్ ఐడి నెంబర్ తీసుకుని ఒప్పుకున్నారు ఎమ్మెల్యే గారు ఆధార్ కార్డు కూడా హ్యాపీ అయిన అందరూ శుభ్రంగా ఆరతలకి కర్పూరం తమ్ముడు ఇది కొట్టమా? ఓకేనే చూడు చాలు. ప్రభుత్వం చేసిన జరుగుతుంది. సంబంధించి కొన్ని రోడ్లు ట్రైన్లు సమస్యలు ఉన్నాయి, అవి తీరుస్తాం. ఉంటే ఫస్ట్ డివిజన్ ఇక్కడ నుంచే పెడతాం కాబట్టి ఇది ఫస్ట్ ప్రాధాన్యత మీకు ఇస్తాం. అవునమ్మా అందరికీ నమస్కారం. వాళ్ళ పరిస్థితి ఏంటి కూడా 2 ఏళ్ల ఈ కూటమి ప్రభుత్వ పాలనలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమం ద్వారా మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మన ఏలూరు నియోజకవర్గంలో 57వ డివిజన్లో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం 45 రోజుల పాటు కూడా జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు, నాయకులు, డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని వివరించి మరి ఏదైతే ప్రభుత్వం పేద ప్రజలందరికీ కూడా అండగా ఉంటుందో అవన్నీ కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే సూపర్ 6 పథకాల్లో భాగంగానే మరి అన్నీ అమలు చేసుకుంటూ మరి పెన్షన్ కానివ్వండి, అలాగే మరి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి మహిళలకి, మరి అదేవిధంగా ముఖ్యంగా మరి తల్లికి వందనం కార్యక్రమం, మరి వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా అందించడం జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు కూడా రైతు పెట్టుబడి సాయం కానివ్వండి, మరి ఇటువంటి అనేక మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి గౌరవ శాసనసభ్యుల వారు మరి ఏలూరు నగరంలో నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కార దిశగా మరి ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు. మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో కూడా మరి కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రైన్స్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవన్నీ కూడా ప్రాధాన్యత ఇచ్చి త్వరలో మరి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మేమందరం చర్యలు తీసుకున్నామని తెలియజేస్తాం. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మరి ప్రతి ఇంటికి కూడా తిరగాలి, ఈ 2 సంవత్సరాల్లో ఏమేమి చేశామనేది ప్రజలందరికీ కూడా వివరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రతి కార్యకర్తని కూడా ఏదైతే డివిజన్ వైజ్గా ప్రతి వాళ్ళ దగ్గరికి కూడా తిరిగి మీరు తిరిగారనేది యాప్ ద్వారా మాకు కూడా తెలియపరచాలని అన్నారు. ఎందుకంటే ప్రజలకి చేరువుగా నాయకులు ఉన్నప్పుడే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. రెండోసారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్య చేయకపోతే వాళ్ళు నిలదీసి అడుగుతారు. కాబట్టి బాధ్యతతో వాళ్ళు చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. నిరంతరం ఏలూరు నియోజకవర్గంలో నాయకులందరూ కూడా
అధికారంలో ఉన్నా లేకపోయినా కార్పొరేటర్లు ప్రతి డివిజన్లో కూడా తిరుగుతూ ఏ సమస్యలు అయితే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ 2 సంవత్సరాల్లో అనేక సమస్యలు తీర్చడం జరిగింది. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు ప్రజలు పడినప్పుడు అదేవిధంగా రోడ్లన్నింటికి కూడా నిధులు దారి మళ్ళించి ఏ నిధులను కూడా రోడ్లకి అయిపోవటం వల్ల రోడ్లు నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకంటే ప్రధాన రోడ్లన్నీ కూడా ముందు వేయవలసిన పరిస్థితుల్లో కొన్ని డివిజన్లో ఇంటర్నల్గా రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి వేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 50వ డివిజను, మరి మేయర్ గారి సొంత డివిజను. కాకపోతే ఇక్కడ ఎక్కువ వేసుకుంటే సొంత డివిజన్లో స్వార్థం చూపించారనే ఉద్దేశంతో ఆయన 3 ఏళ్ళు అటేపు వైసీపీ ఉన్నప్పుడేమో నిధులు లేకేయలేదు. ఈ 2 సంవత్సరాల్లో కార్పొరేటర్లందరికీ కూడా సరిపెట్టాలనే ఉద్దేశంతో మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు తప్పితే అంతకుమించి ఏం లేదు. డెఫినెట్గా ఏదైతే ఈ ఇంటర్నల్ రోడ్లు మేము మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రచారం మొదలుపెట్టినా సరే 50వ డివిజన్ నుంచి మొదలు పెడతాం. మహిళా మండలందరూ కూడా ఇక్కడికి వచ్చి అడిగారు. డెఫినెట్గా ఏదైతే ఇక్కడ డ్రైన్ విషయాల్లో కానీ రోడ్ల విషయాల్లో కానీ మొట్టమొదట ప్రాధాన్యత ఈ తప్ప వీళ్ళకే ఇచ్చి తీరుతామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం అవ్వచ్చు, ఉచిత బస్సు అవ్వచ్చు, పెన్షన్లు అవ్వచ్చు, ఏదైతే కూటమి 2 ఏళ్ల పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళ అనేది ప్రజలందరికీ కూడా వివరించడానికి వీళ్ళకు కూడా దగ్గరలోనే అన్నా క్యాంటీన్ ఇదివరకు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారో ఇవాళ పని దొరుకుతుంది. అన్నా క్యాంటీన్లు కూడా చక్కగా ఏదైతే రద్దీగా లేకోకుండా చక్కగా తిని వాళ్ళందరూ కూడా వస్తున్నారు. పని అనేది రోజు కూడా చేతి నిండా ప్రతి కూలివాడికి కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, వ్యాపార రంగాలు అవ్వచ్చు, అన్నీ కూడా చక్కగా ఈ కూటమి పరిపాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే పనులే కూటమి చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి. నా రోడ్డు అవ్వలేదు, నా డ్రైన్ అవ్వలేదు అనేది కాదు, చేసిన పనులు ఏదైనా సరే అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడినాయా, ఉపయోగార్థంగా వేశారా లేదా అనేది ప్రజలందరూ కూడా చూడాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా రానున్న 3 సంవత్సరాల్లో కూడా మీకు ఏదైతే డ్రైన్ల సమస్య ఉన్నా, రోడ్ల సమస్య ఉన్నా ఒక్కొక్కటిగా అవన్నీ కూడా తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలిసినప్పుడే, ఎందుకంటే 100 రోజులప్పుడు మేము వెళ్ళాం, 1 ఇయర్ అయిన తర్వాత వెళ్ళాం ప్రజల్లోకి. పెన్షన్ కార్యక్రమంలో ఒక్కొక్క డివిజన్లోకి వస్తున్నాం. ఈ 50 డివిజన్లో కూడా ఈ 2 నెలల్లో కూడా నాతో పాటు కార్పొరేటర్లు ఎవరైనా ఉన్నారో కార్పొరేటర్లో మేయర్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ కూడా తిరుగుతారు. ఇప్పుడు మా వెనక ఏదైతే అధికారులు ఉన్నారో ఇక్కడున్న ప్రాధాన్య సమస్యలన్నింటిని కూడా తీసుకోవటం, అవన్నీ రాబోయే రోజుల్లో మీకు డెఫినెట్గా మళ్ళీ మీతో మేము అడిగించుకోకుండా అవన్నీ చేసి పెడతామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, రానున్న 2 నెలల్లో ఏదైతే స్థానిక సమరం వస్తుందో మరి మీకు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి నేను ఏదైతే ప్రాధాన్యత కార్యంలో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నానో ఈ 50వ డివిజన్లోంచి అత్యధిక మెజార్టీని ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.